వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు నీ భర్తలను నీవు ఎలా చూసుకుంటున్నావు, ఏదైనా వాడతావా అని సత్యభామాదేవి ద్రౌపదిని అడగగా తనకు కోపం వచ్చినా శాంతపరచుకొని ద్రౌపదీదేవి సమాధానం చెబుతుంది. నేను అందరికీ మనస్తృప్తిగా భోజనం పెడతాను. అది ఎవరికైనా, పాండవులకైనా, వారి రెండవ భార్యలకైనా, బ్రాహ్మణులకైనా. అక్కడ పనిచేసే వారందరినీ నేనే స్వయాన ఎలా పని చేయాలి అని చెబుతాను అని చెబుతుంది. తను అందరికంటే అంటే అందరూ పడుకున్నాక పడుకుంటుంది. ఎవ్వరూ లేయకముందే లేస్తుంది. అంతేకాకుండా గట్టిగా మాట్లాడదు, నవ్వదు. ఎప్పుడైనా వారి భర్తలు బయటికి వెళ్తే తన నగలన్నీ తీసేసుకొని వారి కోసం ఆమె కూడా తపస్సు చేస్తుంది. ఎప్పుడు తన భర్తల కంటే ముందే తినదు, పడుకోదు, లేదా స్నానం కూడా చేయదు. ఎప్పుడైనా భర్తలు వెనక్కి అంటే తిరిగి వస్తే ఇక్కడ నుంచి మొదటిగా ఆహారం, నీళ్ళు, స్నానం చేయడానికి నీళ్ళు, తాగడానికి నీళ్ళు, అలాగే కూర్చోవడానికి స్థానం ఇస్తాను అని చెబుతుంది. ఇదంతా విన్న సత్యభామాదేవి చాలా ఆనందపడుతుంది. అంతేకాకుండా తను ఇదంతా సరదాకి అంటే ఏదైనా వాడతావా, ఏదైనా పెడతావా అని సరదాకి అని చెబుతుంది. దాని తర్వాత వారిద్దరూ ప్రేమగా ఉంటారు. అంత లోపల కృష్ణుడు సత్యభామాదేవి వెళ్ళిపోతారు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.